టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే 2 ఏళ్లలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉండదని జోస్యం చెప్పారు. వైఎస్ జగన్ తన పార్టీని నిలబెట్టుకోలేరని చెప్పారు. విజయసాయిరెడ్డి కేసు నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారని, ఆయన్ను ఎన్డీఏ కూటమిలో ఏ పార్టీలోనూ చేర్చుకోవద్దని తన అభిప్రాయమని గోరంట్ల తెలిపారు. మొదటి ఏడాది పాలన తర్వాత రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అన్ని అవాంతరాలు అధిగమిస్తుందన్నారు. విశాఖపట్నంలో భయానక వాతావరణం సృష్టించి వేల ఎకరాలు సంపాదించాడు, లక్షల కోట్లు సంపాదించాడు. ఇవాళ అవన్నీ మళ్ళీ తిరిగి బాధితులకు అప్పచెప్పాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది. ఇవాళ కాకినాడ సీపోర్ట్ చూసాం, అల్లుడికి ఈయంకుడికి కట్టబెట్టాడు. అవన్నీ కూడా సజ్జలు అవన్నీ ఎవరైతే ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకుని దోపిడీ చేశారో అలాంటి నాయకులందరూ శిక్ష పడాల్సిన అవసరం ఉంది. రెండో ముద్దాయి జగన్మోహన్ రెడ్డి, రెండో ముద్దాయి ఆనాడు నేడు కూడా రెండో ముద్దాయి. ఆయన ఎందుకు రాజీనామా చేశాడంటే తప్పు పదం అనుకుని రాజీనామా చేస్తుంటాడు. అలాంటి వాళ్ళకి ఎక్కడ ఏ పార్టీలో కూడా ప్రవేశం సరైనది కాదు. ఎన్డీఏ కూటమిలో చేర్చుకోవడం సరైనది కాదు. చేస్తారని నేను అనుకోను, చేర్చుకుంటారని నేను అనుకోను. ఆంధ్రప్రదేశ్ ఖ్యాతిని తిరిగి ఇనుమడింపు చేయడం కోసం, భరోసా కల్పించడం కోసం చంద్రబాబు గారు టీం దావోస్ పర్యటన విజయవంతమైంది. మరలా ఆంధ్రప్రదేశ్ వైపు పారిశ్రామికవేత్తలు చూసే దానికి మార్గం సుగమమైంది. గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల పెట్టుబడులన్నీ వెనక్కిపోయినాయి, పారిశ్రామికవేత్తలు పారిపోయారు. ఫలితంగా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థే చిన్న భిన్నమైన పరిస్థితి మనం చూసాం. తిరిగి వాళ్ళ గాడిలో పెట్టేదాని కోసం జరుగుతున్న ప్రయత్నంలో ప్రజల సహకారం కూడా అవసరమని సవినయంగా మనవి చేస్తా ఉన్నాను. వైఎస్ఆర్ ప్రభుత్వం చేసిన తప్పుడు నిర్ణయాల వల్ల అభివృద్ధి కుంటుపడిపోయింది. పరిశ్రమలు పారిపోవడమే కాదు, ఉపాధి లేకుండా పోయింది. లక్షల కోట్ల అప్పులు పెరిగినాయి. ఇవాళ అప్పులు వడ్డీలు కట్టడానికి ఆదాయం సరిపోయిన పరిస్థితిలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాం. త్వరలోనే ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కానీ, రైతులకు ఇవ్వాల్సిన భరోసా కార్యక్రమం కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమాలు కూడా జూన్ కల్లా కంప్లీట్ చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. చెప్పిన వాగ్దానాలను అమలవుతున్నాయి. ఇవాళ గ్రామాల్లో రహదారులు, డ్రైన్ల నిర్మాణం జరుగుతుంది. ఏ రంగానికి ఆ రంగం కేటాయింపులు జరుగుతున్నాయి. విశాఖపట్నంలో భయానక వాతావరణం